వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే మా వీడియోలు మొత్తం ముందు స్కిప్ చేయకుండా చూడండి. క్వాలిటీ బాగుందంటే మాకు వాట్సాప్‌లో ఫోన్ మెసేజ్ ఉందండి. ఆ మెసేజ్ చేయండి. వాట్సాప్ ద్వారాగా మాకు తెలియపరచండి. అలాగే చేయించుకునే ఉద్దేశం ఉంటే మాకు మీ ప్లాన్ గాని, లేదంటే మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారనేది మాకు తెలియపరిస్తే దానికి రిప్లై ఇస్తాం. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఛానెల్ పెట్టాం. మాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం. థాంక్ యూ. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మనం 15x30 సైజు దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఇది మనకు ఒక బెడ్రూము, ఒక బాత్రూము, కిచెన్, హాలు, పార్కింగ్ ప్లేస్, మెట్లు వస్తాయి. బాగా మీరు గమనించాలి. కనపడుతుంది కదా. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ప్లాను. ఎవరికైతే సెంట్ స్థలం ఉండిద్దో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడితే ఇది సెంట్ స్థలమే, అంటే 48 గజాలు. స్లాబ్ ఏరియా మనకి 450 వచ్చింది. దీని పూర్తి వివరాలు మీకు ఇప్పుడు ఖర్చు ఎంత అయింది అనేది ఎస్టిమేషన్ మాత్రమే చెప్తాను. ఈ ఎస్టిమేషన్లో 90% మాత్రమే మ్యాచ్ అయ్యిందండి. 5% అనేది 5 నుంచి 10 వరకు కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటాయి, అక్కడ కట్టే కన్స్ట్రక్షన్ బట్టి, ఏరియాని బట్టి. కాబట్టి ఈ ప్లాను ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నా. అలాగే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాం. ఎక్స్పీరియన్స్తో పాటు ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావాలని మేము ఉద్దేశించామండి. ఒరిజినల్ కాస్ట్ ఎంత అయింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓనర్ చేయించుకుంటే ఎంత అయింది, బిల్డర్కి ఇస్తే ఎంత అయింది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మా ప్రాజెక్టులు కూడా మీకు బాగుండే మీరు మా వీడియోలు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా మా క్వాలిటీ అర్థమైంది. తక్కువ బడ్జెట్లో మేము చేసిస్తామండి. ఎవరికన్నా సలహా కావాలంటే మా యూట్యూబ్లో నంబర్ అనేది వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీకు వీలైన వరకు రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సెంటు స్థలం అండి. తర్వాత మనకి గజాలు 48 గజాలు, స్లాబ్ ఏరియా 450 ఎస్ఎఫ్టీ. దీనికి గాను మనకు ఖర్చు ఎంత వచ్చిందో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫౌండేషన్కి 1,80,000 ఖర్చు వచ్చింది. ఈ ఫౌండేషన్కి ఏమి ఖర్చు ఐటమ్ ఉందంటే దాంట్లో హోల్స్ తీయటం, జేసీబీ ఖర్చు కానీ, లేదా పిల్లర్స్, ఫిట్టింగ్స్, ప్లింత్ బీము, దాని చుట్టూరు మన ఫౌండేషన్ కట్టుకోవడం కానీ, రాళ్ళతో కానీ, రాతి గడతో కానీ, సిమెంట్ రాయితో కానీ, దాని మీద మట్ ఫీలింగు మొత్తం కంప్లీట్గా వచ్చేసిద్దండి. అలాగే స్టీలు మనకి 1,50,000 అయిందండి. ప్లింత్ బీము, పిల్లర్స్, స్లాబ్ వర్కు సపరేట్గా మొత్తం దాంట్లో ఇంక్లూడ్గా వస్తాయండి. స్టీల్ మనకి స్లాబ్కి 30,000 దాకా ఖర్చు వచ్చింది. ప్రతి బీమ్కి పిల్లలకి ఒక 50,000, 30,000-40,000 ఖర్చు వచ్చింది. దాంట్లోనే సిమెంటు, ఇసుక, శాండ్ మొత్తం కలిపి వచ్చింది. తర్వాత సపరేట్గా సెంట్రింగ్, మేసిన్ వరకు 2 lakhs వచ్చింది. 2 lakhs అంటే మేస్త్రికి 2 lakhs, 1.5 lakh మేస్త్రి వర్క్కి, ఇది గోడలు కట్టేదానికి కానీ, దానికి మొత్తం బిల్డింగ్ కంప్లీట్ చేయడానికి 1,50,000 దాకా ఖర్చు వచ్చింది. తర్వాత సెంట్రింగ్ గారికి 60 నుంచి 70 దాకా వచ్చిందండి. దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అక్కడ రేట్లను బట్టి అక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత బ్రిక్ మన కొనుగోలుకి 70,000 దాకా అయింది. అంటే సుమారు మనకి 7,000 నుంచి 8,000 దాకా పట్టింది. అక్కడ రేట్ 10 రూపాయలు ఇటుకేసే కాబట్టి 70,000 అయిందండి. శాండ్ 30,000 దాకా వచ్చింది, ట్రాక్టర్ ప్రకారం కానీ, లేదంటే టన్నుల ప్రకారం కానీ. పెయింట్ 30,000 అయిందండి. లేబరు ఇంటూ మన పెయింట్ కొనుగోలు, టైల్స్, లేబరు అండ్ కొనుగోలు, ఈ రెండో జరుగుతాయి. తర్వాత మనకి ప్లంబింగ్, ట్యాంక్ పైన ట్యాంక్ కానీ, ఒక బాత్రూమ్ వచ్చింది కాబట్టి మనకి అడిషనల్గా మళ్ళీ మెట్ల కింద వస్తే మళ్ళీ 10,000 అదనం పెరిగిద్దండి. ఒక బాత్రూమ్ మాత్రం 10,000, మనకి 7,000 లేబర్ తీసుకుంటారు. ఆ 15,000 ట్యాంక్ కానీ, పైప్స్ అవి మొత్తం ట్యాప్స్ అన్నీ వస్తాయి. ఒక బాత్రూమ్ కాబట్టి పెద్ద ఖర్చు ఏం రాదు. ఇది ఈ సైజు మేము కట్టించాం కాబట్టి మాకు ఐడియా ప్రకారం మీ ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది. అలాగే టోటల్ మనకి 7,10,000 వచ్చింది ఇక్కడికి. తర్వాత మనకి డోర్స్ వచ్చి ఎలక్ట్రికల్కి వచ్చి ఒక 20,000, 7,000, 13,000 అవుతుంది. మనకి పైపులు వైరింగ్ లాగడానికి ఒక 7-8,000 తీసుకుంటారు. అక్కడ ఏమైనా కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కావచ్చు. అంచనా అయితే మొత్తం 30,000 వచ్చింది. కానీ అది చిన్నది కాబట్టి 7-8,000 ఇస్తాం. 10,000, 13,000, 14,000 వైరింగ్ అయింది. తర్వాత డోర్స్, బాత్రూమ్ డోర్స్
మన కింద బాత్రూమ్ డోర్స్ కానీ దానికి సంబంధించి మెయిన్ డోర్స్ కానీ మొత్తం కలిపి ఒక 20,000 మనకి రెడీ చేసుకోవచ్చు. మొత్తం కలిపి 7,50,000 టోటల్ బడ్జెట్ అండి. 7,50,000 టోటల్ అయింది. ఇది మిడిల్ క్లాస్. దీనికి మళ్ళీ పిఓపి అడిషనల్గా మనకి ఏదన్నా కావాలి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనకు ఒక 50,000 అదనం పెట్టుకోవాలండి. టోటల్గా 8 lakhs అయింది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి అండి. ఇంకా బాగా కాస్ట్ కావాలంటే 9 నుంచి 10 దాకా అవుతుంది. టైల్స్, గ్రానైట్ వాటిలో కాస్ట్ ఉంటాయి కాబట్టి మనం రకరకాలుగా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి మీరు ఉపయోగపడుతుందండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇది ఎవరికన్నా అర్థం కాకపోతే మాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. లేదు మీకు దగ్గర ఏమన్నా డిఫరెంట్ సైజులు ఏమైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో సైజు పెడితే మేము దాన్ని కూడా వీడియో తీసి మీకు తెలియపరుస్తాం. కాస్ట్ ఎంత అయింది అనేది తెలియపరుస్తామండి. మీకు అది ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోసారి క్లియర్గా చూడండి. 7,50,000 మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్సలెంట్ కట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.